హాయ్ అండి, వెల్కమ్ టు మా క్రియేషన్. మనం నార్మల్గా బ్లౌజ్కి సైడ్ స్టిచ్చెస్ కానీ ఆర్మ్ రౌండ్ కుట్టినప్పుడు కానీ ఓవర్లాక్ అనేది చేయిస్తూ ఉంటాము. కొంతమంది పర్టికులర్గా ఓవర్లాక్ కావాలని అడుగుతారు. ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర అయితే ఓవర్లాక్ మిషన్ అయితే ఉండదండి. చాలా వరకు షాప్స్లో అయితే ఓవర్లాక్ మిషన్ ఉంటుంది కాబట్టి వేసేస్తాము. సో ఒకసారి అర్జెంటుగా వచ్చినప్పుడు మనము ఫినిషింగ్ అనేది ఓవర్లాక్ లేనప్పుడు ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లౌజ్ అయితే చూసారా, ఆర్మ్ రౌండ్ కానీ సైడ్ స్టిచెస్ కానీ ఎక్కడ పోగులు కానీ క్లాత్ కానీ కనిపించదండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా ఉంటుందన్నమాట. నార్మల్గా మనము గోల్డ్ బ్లౌజెస్ కుట్టుకున్నప్పుడు ఓవర్లాక్ చేయించినా కూడా మనకు కొంచెం అనీజీగా ఉంటుంది కదా, ఇలా చేసుకుంటే మనకు అలాగ ఏమీ ఉండదండి. ఆల్మోస్ట్ చిన్నపిల్లల బ్లౌజ్ కూడా నేను ఇలాగే కుట్టేస్తాను అనమాట, ఓవర్లాక్ చేయించను. ఇది ఫ్రంట్ పార్ట్, క్రాస్ బెల్ట్ కూడా నేను ఇన్విజిబుల్ వేసేసాను అనమాట. ఇది ఉక్సులు పట్టి ఇక్కడ. సో షోల్డర్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, సో షోల్డర్ జాయింట్లో కూడా నేను ఈ విధంగానే చేసేస్తానండి. బయటికి ఏవి స్టిచ్చెస్ కనబడుకోకుండా వేసేస్తాను వీడియోలో చూపించినట్టుగా. ఇది సెంటర్ అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ అనేది తీసుకుని మనం మామూలుగా ఇలా రైట్ సైడ్ పెట్టుకొని హ్యాండ్ జాయింట్ చేస్తాం కదండి. ఇప్పుడు నేను ఇలా పెట్టాను కదా, ఈ విధంగా అయితే మనం నార్మల్గా ఇలా ఓపెన్ ఇలా పెట్టుకొని మనమైతే హ్యాండ్ జాయింట్ చేస్తాం, కానీ ఇలా చేయకూడదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్లౌజ్ని రివర్స్ పెట్టుకోవాలన్నమాట. రివర్స్ పెట్టుకుని ఈ సెంటర్ అనేది కరెక్ట్గా, నేను ఎందుకంటే హ్యాండ్కి కొంచెం బఫ్ పెట్టానండి, పైకి కుచ్చు అడిగారు అనమాట. నార్మల్ 6 ఇంచెస్ హ్యాండ్స్కే కుచ్చు అడిగారు. సో ఈ కుచ్చు నేను సెంటర్ నుంచే కుడతానండి. ఈ సెంటర్ చూసుకుంటూ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తారు, కానీ నేను సెంటర్ నుంచి కుడితే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. సో సెంటర్ పాయింట్ తీసుకొని అక్కడి నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది ఎడ్జ్కి వేసుకోవాలి. చూసారా, నేను చాలా ఎడ్జ్కి వేసుకున్నాను అనమాట. డార్క్ కలర్ దారం పెట్టాను కాబట్టి ఇంకా మీకు ఈజీగా కనిపిస్తుంది. సో ఇటువైపు కూడా హ్యాండ్ అనేది పూర్తిగా జాయింట్ అనేది చేసేసుకోవాలండి. మనం నార్మల్గా స్టిచ్చింగ్కి 1/2 ఇంచు అనేది వదిలింటాము కటింగ్లో, సో ప్రాబ్లం అయితే ఉండదు. మనం ఎడ్జ్కి స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా మనకి కరెక్ట్గానే వస్తుందండి. సో ఇలా జాయింట్ చేసాం కదా, సో రైట్ సైడ్ అనేది మనకి కుట్లు బయటికి కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు జస్ట్ అలా ఫినిషింగ్ కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, కొన్ని అక్కడక్కడ క్లాత్ కానీ పోగులు కానీ బయటికి కనపడుకోకుండా చివరన ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఎందుకంటే బయటికి మనం రివర్స్ చేసుకున్నప్పుడు పోగులు బయటికి కనబడకుండా ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. అందుకు ఈ కటింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఇలా మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత మనం రివర్స్ చేసుకొని ఇప్పుడు నార్మల్గా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలి మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది లోపలికి వెళ్ళిపోతుందండి, ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. గోల్డ్ బ్లౌజ్కి కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనం కుచ్చుకునేది అలాగా ఉండదండి, నీట్గా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఓవర్లాక్తో కూడా మనకి పని ఉండదన్నమాట. ఒక్కొక్కసారి మనకి అర్జెంట్ బ్లౌజ్ అనేది వస్తాయండి, అప్పుడు నేను ఓవర్లాక్ చేయిస్తాను, బయట షాప్లో అయితే చేయిస్తానండి. కానీ అర్జెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈవినింగ్ ఇచ్చి నైట్కి కావాలి అని కూడా అడుగుతుంటారనమాట. సో అలాంటప్పుడు నేను ఇలాగ ఓవర్లాక్ లేకోకుండా ఇలాగ ఫినిషింగ్ చేసి ఈ టైప్లో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి ఇస్తానండి. సైడ్కి ఆర్మ్ రౌండ్కి రెండు మనం ఇలా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. చూసారా,
ఇటువైపు అటువైపు మనం జస్ట్ 1/2 ఇంచ్ స్టిచ్ అయితే వేసాను. అలా వేసినా కూడా మనకి బఫ్ అనేది ఏమీ అవ్వదు, కరెక్ట్ పొజిషన్లోనే కూర్చుంటుంది. ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి, పోగులు అనేది ఎక్కడ బయటికి రాదనమాట. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ కూడా సేమ్ మనం ఎలా ఆర్మ్ రౌండ్కి వేసామో అలాగే ఫస్ట్ రైట్ సైడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ చేసి లోపల సైడ్కి అనేది వేసుకుంటామండి. ఇప్పుడు చూడండి, 2 రైట్ సైడ్ అయి పెట్టుకున్నాను అనమాట. సో దారాల పట్టి దగ్గర స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనకి నడుం మెజర్మెంట్ అయితే 4వ భాగం నాకు 8 వచ్చిందండి. సో 8కి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. పైన కింద రెండిటికి వేసుకున్న తర్వాత మార్కు దగ్గర నుంచి మనకు 3 స్టిచ్చెస్ పడి తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి, రైట్ సైడ్ అనమాట. ఇప్పుడు నేను రైట్ సైడ్ పెట్టుకున్నాను కదా, ఈ విధంగా రైట్ సైడ్కి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకొని ఇక్కడ కూడా మనం ఫినిషింగ్ కటింగ్ అనేది చేసుకోవాలంటే పోగులు బయటికి కనిపించుకోకుండా మనం వేసిన స్టిచ్ పక్క నుంచి ఇలా క్లారిటీగా క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని రివర్స్ చేసేసి చూపిస్తున్నాను కదండి, ఈ సేమ్ ఇలానే ప్రాసెస్ అనమాట. ఇలాగే రివర్స్ చేసేసి మనం మార్క్ పెట్టుకున్నాం కదా, సో బ్యాక్ ఫ్రంట్ రెండిటికి మార్క్ అనేది చేసుకున్నాము. ఇవి 2 పట్టుకొని ఇప్పుడు స్టిచ్చెస్ అనేది వేసుకోవాలండి. మనకు ఇక్కడ నుంచి ఒక 3 స్టిచ్చెస్ అయితే పడుతుంది. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కూడా అంతే, మనం మెజర్ చూసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ ఎంత ఏమి అని చూసుకొని నాకైతే 8.5 ఉందన్నమాట. ఆర్మ్ రౌండ్ అంటే 17 ఇంచీలు ఉంది, అందులో బై 2 చేస్తే 8.5 అనమాట. సో నాకు 8.5 మెజర్ చేసుకుని అక్కడికి ఒక మార్క్ వేసుకొని స్టిచ్చెస్ వేసుకోవాలి. హ్యాండ్ లెంత్ కూడా 13 ఉంది, సో 6.5 అనమాట, అంటే 6.5 ఇంచుకి ఒక మార్క్ వేసుకొని ఇక్కడికి స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్టిచ్ పక్కనే మనకి ఇంకో 2 స్టిచ్చెస్ పడతాయి కాబట్టి మనం అంత క్లాత్ వదులుకున్నాం కాబట్టి 2 స్టిచ్చెస్ అనేది వేసేసుకుందాం. చూసారా అండి, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనకు ఓవర్లాక్తో అసలు పనే ఉండదన్నమాట. సైడ్ కానీ ఆర్మ్ రౌండ్ కానీ మనకు ఫినిషింగ్ చాలా చక్కగా నీట్గా ఉంటుందండి.